నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వసుంధర గారు రచించిన పెళ్లి చేసి చూడు ధారావాహికం నుండి 3వ భాగం వినేద్దామండి. ఏది ఏమైనా రాజారావు వెంటనే తన కార్యక్రమాన్ని వివరిస్తూ ఉత్తరం రాసి పారేశాడు. జూన్ 5వ తేదీ వరకు సెలవు పెట్టానని కూడా రాశాడు. ఈలోగా అతనికి మోహన్ రావు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. తను మే 15వ తారీఖు ప్రాంతంలో వస్తానని, ముందుగా భార్యను పంపిస్తున్నానని రాశాడు. రాజారావు వదిన కూడా అతను బయలుదేరే రోజున అదే ట్రైన్లో కలకత్తాలో బయలుదేరనున్నది. అన్నయ్య రావటం లేదని నిరుత్సాహపడ్డా వదిన వస్తుందన్న వార్త రాజారావుకు చాలా ఆనందాన్ని కలిగించింది. వయసులో అట్టే పెద్దది కాకపోయినా విరజ చాలా తెలివైంది. ఆరిందలా వ్యవహారాలు చూడగలదు. అన్నయ్య వచ్చేలోగా తను వదిన కలిసి చాలా వ్యవహారాలు చక్కబెట్టగలమని రాజారావు భావించాడు. ఒకసారి ప్రయాణం నిశ్చయం అయ్యాక రోజులు గడవటం కష్టమైంది రాజారావుకి. బరువుగానే అయినప్పటికీ మొత్తం మీద రోజులు గడిచి 1వ తేదీ రాత్రి వచ్చింది. చాలా కాలపు విరహానంతరం భార్యను చూడబోతున్నానన్న ఆనందము, తమ ఇద్దరి సంసార జీవితానికి ప్రతిబింబమైన పుత్రుణ్ణి చూడబోతున్నానన్న ఉద్వేగము, చెల్లెలు పెళ్లి విషయంలో ఇంటి వద్ద పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్న బెంగ రాజారావు మనసులో పరుగులు పెడుతూ ఉంటే పట్టాల మీద ట్రైన్ పరుగులెడుతోంది. విరజ, రాజారావు వేరువేరు కంపార్ట్మెంట్లో నుంచి అయినప్పటికీ ఒకే ట్రైన్లో నుంచి దిగారు. రాజమండ్రి ప్లాట్ఫారం మీద స్టేషన్కు శ్రీకాంత్ వచ్చాడు. వెంటనే లాంచీల రేవుకు వెళ్ళిపోదామంది విరజ. శ్రీకాంత్ టైం చూసి, ఇప్పుడు 2:40 అయింది. ఎలాగో బొబ్బర్లంక లాంచి 4 గంటల వరకు లేదు. నేను సామాను తీసుకుని లాంచీల రేవుకు వెళ్ళిపోతాను, మీరు కాస్త టిఫిన్ తీసుకుని నెమ్మదిగా బయలుదేరండి అన్నాడు. విరజ కూతురు మోహిని తనకు ఆకలిస్తోందంది. రాజారావు ప్రశ్నార్థకంగా వదిన వంక చూశాడు. విరజ కళ్ళల్లోనే అతనికి సమాధానం కనిపించింది. ఇంటికి వెళ్లాలని ఆతృతగా ఉంది ఆమెకు. రాజారావుకి అంతే. కానీ 1:30 సేపు లాంచీల రేవులో పడిగాపులు పడే బదులు అదే మంచిదని అతనికి తోచింది. శ్రీకాంత్ సామానుతో వెళ్ళిపోయాడు. విరజ, ఏడనర్థం వయసున్న మోహిని, రాజారావు కలిసి స్టేషన్కు దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్లారు. హోటల్లో విరజ రాజారావుకు చెప్పింది, అన్నయ్య నీకు చెప్పినట్లుగా 15వ తేదీ కాక ముందుగానే వచ్చేస్తున్నారు, 7వ తేదీ సాయంత్రానికే వచ్చేస్తారు అంది. అదే అన్నాడు రాజారావు. ముందు ఆయనకు సెలవు దొరకలేదు, కానీ మన ఇంటి సంగతి ఆయనకు తెలుసు కదా, చాలా గట్టిగా ప్రయత్నించారు. మొత్తం మీద పని అయ్యింది. సెలవు కాస్త ముందుగా పెట్టుకునే అవకాశం వచ్చింది అంది. ఈవేళ 2వ తేదీ అంటే మరొక 6 రోజుల్లో అన్నయ్య వచ్చేస్తాడన్నమాట. మోహిని కోకోకోలా అడిగింది. రాజారావు 2 కోకోకోలా చెప్పాడు సర్వర్కి. అతనికి కోకోకోలా సహించదని తెలిసిన విరజ, 2వది నీకైతే చెప్పు, నేను ఇప్పుడు తాగలేను అంది. రాజారావు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే విరజకు ఆ డ్రింక్ అంటే విపరీతమైన ఇష్టం. ఒకే చోటైతే బాగుండదని షాపుకొకటి చొప్పున ఒక్కోసారి ఆమె 1/2 డజన్ కోకోకోలాలు వరుసగా తాగిన సందర్భాలున్నాయని మోహన్ రావు చాలాసార్లు చెప్తూ ఉండేవాడు. మనసులో కంగారు, భయము ఉంటే అన్ని రుచులు నశిస్తాయని రాజారావుకి తెలుసు. లక్ష్మి పెళ్లి విషయాన్ని వదిన చాలా సీరియస్గా తీసుకున్నందుకు అతనికి చాలా సంతోషంగా ఉంది. అయినా వరుసకు ఆడపడుచులు కానీ వాళ్ళు అక్కా చెల్లెళ్ళు ఎలా మసులుతారు. శ్రీకాంత్ తనకేమీ తెలియదంటున్నాడు, నాన్నగారు మాత్రం చాలా ధైర్యంగా ఉత్సాహంగా కనిపిస్తున్నారని అంటున్నాడు అన్నాడు రాజారావు. విరజ ఏమీ మాట్లాడలేదు. ఏదో టిఫిన్ తిన్నామనిపించుకుని ఒక రిక్షా బేరం ఆడుకుని ఇద్దరూ లాంచీల రేవుకు చేరుకున్నారు. వచ్చారా, రండి రండి అన్నాడు వెంకట్రామయ్య. ఆయన ముఖం అంతులేని ఆనందంతో వెలిగిపోతుంది. తండ్రి ముఖం చూసిన రాజారావుకు సంతృప్తి కలిగింది. అన్నీ వాళ్ళకు తర్వాత వివరుద్దురు కానీ ముందు వాళ్ళని కాస్త కాళ్ళు అవి కడుక్కొని స్థిరపడనివ్వండి అంది పార్వతమ్మ. ఇంటికి వచ్చిన వాళ్ళను కాళ్ళు కడుక్కుంటే కానీ వదిలిపెట్టదు పార్వతమ్మ. కులాసానా అత్తయ్య అడిగింది విరజ. వెంటనే పార్వతమ్మ ముఖం నీరసంగా పెట్టేసింది. ఏమిటోనమ్మా, గుండె నీరసం ఇంకా తగ్గలేదు అంటూ. రాజారావు నూతి దగ్గర, విరజ నీళ్ల గదిలోకి కాళ్ళు కడుక్కుందుకు వెళ్లారు. వెంకట్రామయ్య వాళ్ళ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఇద్దరినీ కూడా పిలిచాడు ఆయన దగ్గరికి. మోహిని తన అత్తయ్యల దగ్గరికి వెళ్ళిపోయింది ఆడుకునేందుకు. వెంకట్రామయ్య విరజకు, రాజారావుకి తను సంబంధం స్థిరపరిచిన విశేషమంతా ఒక కావ్యంలో వర్ణించి చెప్తున్నాడు. వర్ణన రసవత్తరంగానే ఉంది, కానీ ఆయన జరిగింది చెప్తున్నాడు. వీళ్ళు జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నారు. అందువలన అట్టే ఆనందించలేకపోతున్నారు. అంటే కట్నం 7,500 అన్నమాట అన్నాడు రాజారావు. కాక ఇంకా అప్పగింతల బాటలున్నాయి అంది విరజ.
అవును, వాళ్ళ కుటుంబానికి మాత్రమే అన్నాడు వెంకట్రామయ్య. అంటే 5 ఆడపిల్లలు, 5 మగపిల్లలు, తల్లి తండ్రి అని లెక్కేస్తోంది విరజ. మొత్తం 12 అన్నాడు రాజారావు. వెంకట్రామయ్య దెబ్బతిన్న ముఖం పెట్టి, ఇంకా పెళ్ళికొడుకు మామగారు ఒక ఆవిడున్నారు అన్నాడు. అంటే మొత్తం 13 అన్నమాట అని రాజారావు. నాన్న, మీరు పెళ్లికి ఖర్చు ఎంత అవుతుందో అంచనా వేశారా అని అడిగాడు. తన మాటలు వినకుండా ఏవేవో ప్రశ్నలు వేస్తున్నందుకు చిరాకు కలిగింది వెంకట్రామయ్యకు. క్షణం పాటు తటపటాయించి ఇంకా లేదు అన్నాడు. రాజారావు కళ్ళల్లో భయం కనపడింది. తను అనుమానించిందంతా అయిందనిపించింది. అతనికి కంగారు కలిగింది. రాజారావు మొహం చూసిన వెంకట్రామయ్యకు అసంతృప్తి కలిగింది. తన శ్రమను కొడుకు గుర్తించలేదన్న బాధతో ఆయన, బసవరాజు గారి అమ్మాయికి 22 ఏళ్లు నిండిపోయాయి, 4 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు, ఇంకా సంబంధం స్థిరపడలేదు. వీరభద్రం గారి అమ్మాయికి 12,000 కట్నం ఇస్తే గానీ పెళ్లి కుదరలేదు. ఈ మధ్యకాలంలో ఇంత తక్కువ కట్నంలో, ఇంత తక్కువ వయసులో అమ్మాయికి కుదిరిన పెళ్లి ఈ జిల్లా మొత్తానికి ఇదొక్కటే అన్నాడు. 4 డబ్బులున్న ప్రతివాడిని సార్వభౌముడిగా పొగిడే సంప్రదాయ కవిత్వం సహజంగా అబ్బిన వెంకట్రామయ్యకు అతిశయోక్తులు కరతలామలకం. రాజారావుకు పరిస్థితి అర్థమైపోయింది. తండ్రి ఊహాజీవి. ఇటీవల తాను సాధించిన విజయం కలిగించిన మత్తులో నుంచి ఆయన ఇంకా బయటపడలేదు. ముందు ముందు సంగతి గురించి ఆయన ఇంకా ఆలోచించినట్లు లేదు. నిజమేననుకోండి నాన్న, మీరు కాబట్టి ఈ సంబంధాన్ని కుదర్చగలిగారు. మీ మంచితనం, మీ తెలివితేటలు లక్ష్మి భవిష్యత్తుకు బంగారు బాటను వేయగలవని ఆశిద్దాం. ప్రస్తుతం ముందు జరగాల్సిన పని గురించి ఆలోచించాలి కదా. మనకిప్పుడు ఎంత డబ్బు కావాలనేది ముందుగా చూసుకోవాలిగా. రాజారావు ఇంకేదో చెప్పబోతూ ఉండగా, అన్నట్టు మనకిప్పుడు అర్జెంటుగా 6,000 రూపాయలు కావాలి. కట్నం డబ్బు అడ్వాన్స్గా ఇస్తానని మాట ఇచ్చాను. ఎందుకంటే ఆ డబ్బుతోనే వాళ్ళు లక్ష్మికి ఒక గొలుసు చేయిస్తారు, కొన్ని బట్టలు కొంటారు, ఇంకా ఇతర ఖర్చులకు అవసరపడతాయి. ఈ విషయంలోనే వాళ్లకు నేను ఉత్తరం రాయాల్సి ఉంది. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అన్నాడు వెంకట్రామయ్య. రాజారావు కంగారు పడ్డాడు. నాన్న, మీరు ఆలస్యం అంటున్నారు, వాళ్ళు కానీ మీకు ఉత్తరం రాశారా ఈ విషయంలో అన్నాడు. అవును, ఉత్తరం వచ్చి వారం రోజులైంది అన్నాడు వెంకట్రామయ్య తాపీగా. మీరు వెంటనే జవాబు రాసేయాల్సింది మామయ్య గారు అంది విరజ వీలైనంత నెమ్మదిగా. వెంకట్రామయ్య ముఖంలో చిరాకు కనిపించింది. మీరు రాందే నేనేం చేయగలను, మీరు వచ్చాక ఏదో విధంగా అని వెంకట్రామయ్య అంటూ ఉండగా, సరే నాన్న, ఇంట్లో డబ్బెంతుంది అడిగాడు రాజారావు. ఇంతసేపు ఈ ప్రశ్న అడగటానికి అతను సంకోచిస్తున్నాడు. బాగుందిరా, డబ్బు ఉండటానికి నాకేమైనా నెల జీతాలా ఏమన్నానా? నా దగ్గర పైసా లేదు అన్నాడు వెంకట్రామయ్య. రాజారావు గుండె గుబేలుమంది. పెళ్లికి ఇంకా సరిగ్గా 23 రోజుల టైం ఉంది. ఇంతవరకు ఏ పని ఆరంభించబడినట్లు లేదు. పనుల సంగతి అలా ఉంచితే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? హఠాత్తుగా రాజారావుకి ఏదో గుర్తుకొచ్చింది. అన్నట్టు ఎవరో 4,000 రూపాయలు బాకీ తీర్చినట్టున్నారుగా నాన్న అన్నాడు అతను. అలా ఎక్కుదీయవలసి రావటం అతనికి బాధగానే ఉంది. వెంకట్రామయ్య ఇబ్బందిగా ముఖం పెట్టేశాడు. నన్ను గురించి మీరు ఏమనుకున్నా సరే నేనేం చెయ్యలేను. సంపదలో పుట్టి పెరిగాను. అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే వంశం నాది. జైలు పాలు కాబోతున్న ఒక మనిషిని కాపాడటానికి 4,000 ఇచ్చాను. ఆ డబ్బు ఇవ్వకపోతే అతని ఉద్యోగం ఊడి జైలు పాలు కావటమే కాక అతని సంసారం దిక్కులేనిదైపోతుంది. ఎలాగో ఆ 4,000 అనుకోకుండానే వచ్చాయి, అనుకోకుండానే పోయాయి. ఈ మానవత్వం మీకు అర్థం కాదులే అన్నాడు. రాజారావుకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అతని కళ్ళ ముందు రకరకాల దృశ్యాలు మెదులుతున్నాయి. ఒక దృశ్యంలో తండ్రిని దేవుడుగా కొలుస్తున్న ఒక సంసారం, రెండవ దృశ్యంలో ఈ పెళ్లి జరగదు అంటున్న భీమరాజు. తండ్రి నిజంగానే గొప్పవాడు. ఆయనకు స్వపర భేదం లేదు. అందరి కష్టాలు ఆయన్ని కదిలిస్తాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయనకు కొన్ని బాధ్యతలుండవా? కన్న కూతురి పెళ్లి విషయంలో పెళ్లి నిశ్చయం చేయటం వరకేనా ఆయన బాధ్యత? వీలైనంత సౌమ్యంగానే అన్నాడు రాజారావు. నిజమే నాన్న, మీ మానవత్వం మాకు అర్థం కాదు. కానీ మీరు చేసిన ఈ పని వలన మీ కూతురు పెళ్ళి ఆగిపోతే? వెంకట్రామయ్య నవ్వాడు. సంపాదించుకుంటున్న చెట్టంత కొడుకులున్నారు, నాకేమిట్రా భయం? తర్వాత మీకు విషయం తెలీదు. ఈ ప్రపంచంలో అన్నీ తన ప్రయత్నం వల్లే జరుగుతాయని మనిషి అనుకుంటే అది వాడి అజ్ఞానం. దేవుడు అనేవాడు ఒకడున్నాడు. మనం చేసే ప్రతి పనిని చూస్తూనే ఉంటాడు. ఏం జరిగినా ఆయన సంకల్పం లేనిదే జరగదు. ఆయన సంకల్పం ఉంది కాబట్టే లక్ష్మికి పెళ్లి నిశ్చయమైంది. ఏ విఘ్నాలు లేకుండా ఈ పెళ్లి జరిగి తీరుతుందని నాకు నమ్మకం ఉంది.
మీరేం కంగారు పడకండి, అన్నీ అవే జరిగిపోతాయి అన్నాడు. విరజ ముఖం మార్చుకుని కూర్చుంది. సరే అయితే నేను కలకత్తా పోతాను. దైవ సంకల్పం వలన జరగబోయే ఆ పెళ్లికి చూడటానికి ముహూర్తం టైంకి వస్తాను అన్న మాటలు ఆమె కళ్ళల్లో కనపడ్డాయి రాజారావుకి. అతను తండ్రి ఒక చిరాగ్గా చూస్తూ, మీరు చెప్పింది కాదనను నాన్న, కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అన్నాడు. కూడదని నేను అనలేదు. భయంగా బెంగగా ఉండటం వలన ప్రయోజనం ఉండదు అంటున్నాను. ధైర్యంగా ఉత్సాహంగా ఉండమంటున్నాను అన్నాడు వెంకట్రామయ్య. తండ్రి చెప్పింది సబబేననిపించింది రాజారావుకి. మీరు చెప్పింది బాగానే ఉంది, ఇప్పుడేం చేయాలో మీరు చెప్పండి అన్నాడు. వెంకట్రామయ్య క్షణం ఆలోచించి, అర్జెంటుగా 6,000 రూపాయలు తీసుకొని హైదరాబాద్ వెళ్ళాలి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అన్నాడు. నా దగ్గర సుమారు 3,000 ఉన్నాయి నాన్న అన్నాడు రాజారావు. నేను 1,000 తీసుకొచ్చాను, మిగతా డబ్బు మీ అన్నయ్య తీసుకొస్తారు అంది విరజ. వెంకట్రామయ్య ఆలోచనలో పడ్డాడు. విరజ రాజారావు వంక చూసి, మీ అన్నయ్య 5,000 వరకు తీసుకొని రావచ్చు, మనం ఇప్పుడు మొత్తం పెళ్లి ఖర్చు ఎంత అవుతుందో చూసుకోవాలి కదా అంది. పెళ్లి ఖర్చు అంటే మొత్తం తంతులన్నీ తెలియాలిగా అంటూ రాజారావు తన పెళ్లి గురించి గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అప్పటికే అతని వివాహమై 6 సంవత్సరాలు కావస్తోంది. 8 ఏళ్ల క్రితం జరిగిన తన పెళ్లి విశేషాలు గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది విరజ. వెంకట్రామయ్య గారు మాత్రం 8 ఏళ్ల ఆఖరి కూతుర్ని పిలిచి, సోమయాజులు గారింటికి వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి ఆయన తీసుకురా అన్నాడు. తన అసహనాన్ని రాజారావు మనసులోనే అణుచుకున్నాడు. ఈ పని తన తండ్రి చాలా ముందుగానే చేసి ఉండాల్సిందనిపిస్తోంది అతనికి. పదే పదే అలా అనుకుని ప్రయోజనం లేదని తెలిసి కూడా అనుకోకుండా ఉండలేకపోతున్నాడు. శక్తి ఉత్సాహాలు ఉరకలు వేసే వయసు అతనిది. పొంగు చల్లారిన వయసు వెంకట్రామయ్యది. ఆలోచనల్లో 2 తరాల భేదం ఎప్పుడూ వారి మధ్య ఉంటుంది. సోమయాజులు వచ్చాక వాళ్ళు పెళ్లి తంతుల గురించి మాట్లాడారు. సోమయాజులు గారితో ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఆయనకు వెంకట్రామయ్య గారంటే విపరీతమైన గౌరవము, రవంత భయము కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో పెళ్లి తంతులన్నీ యథావిధిగా అందరిళ్లలోనూ జరగటం లేదు. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు తంతుల్ని జరిపిస్తున్నారు. అయితే ముఖ్యమైనవంటూ కొన్ని ఉంటాయి కదా, అవేమిటో సోమయాజులు గారితో మాట్లాడి తెలుసుకోవటం కష్టమైంది. ప్రతి విషయాన్ని ఆయన అవసరమేననుకోండి, కానీ వద్దనుకుంటే మానేయొచ్చునండి అంటూ వచ్చాడు. ఆఖరికి వధూవరులు లేకుండా కళ్యాణం జరిపించవచ్చుననే పద్ధతిలో మాట్లాడాడు ఆయన. ఆయన ధైర్యంగా తమతో మాట్లాడాలంటే తండ్రి అక్కడ ఉండకూడదని గ్రహించాడు రాజారావు. వెంకట్రామయ్య కూడా చూచాయిగా విషయాన్ని అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సోమయాజులు గారు, మేము కుర్రాళ్ళం, పెళ్లి కాస్త ఘనంగానే జరిపించాలనుకుంటున్నాం. అవసరమైన తంతులన్నీ అనుభవజ్ఞులు మీరే వివరించి చెప్పాలి అంటూ రాజారావు ఆయన్ని అడిగాడు. అప్పటికి సోమయాజులు యథాస్థితికి వచ్చి చకచక మంగళసూత్రం, మట్టెలు, కొబ్బరి బొండాలతో సహా అవసరమైన లిస్టులు తయారు చేసి ఇచ్చి, మామూలుగా పెళ్లిళ్లలో జరిగే తంతులు, అవసర వస్తువులు చెప్పాను, దీన్ని బట్టి మీ కార్యక్రమం వేసుకోండి అన్నాడు. సోమయాజులు వెళ్ళిపోయాక రాజారావు విరజ కూర్చుని లెక్కలు వేశారు. అందులో ముఖ్యంగా తేలిన ఖర్చులు, బట్టలు. పెళ్లి కొడుకు 5-6 సందర్భాల్లో బట్టలు పెట్టాల్సింది. మీరనుకున్న దాన్ని బట్టి సూట్లైనా పెట్టచ్చు, పంచెల చాపైనా ఇవ్వచ్చునన్నాడు సోమయాజులు. మంగళసూత్రం, మట్టెలు మినహాయిస్తే మిగతా వాటిల్లో కొద్దిగా ఇత్తడి సామాను, ఇతర పూజా ద్రవ్యాలు, కర్పూరం, దండలు వగైరాలు ఉన్నాయి. అవన్నీ సుమారు 100 రూపాయల్లో సమకూరవచ్చును. వెంకట్రామయ్య గారిని పిలిచి ముగ్గురు డబ్బు లెక్కలేశారు. సోమయాజులు గారు ఇచ్చిన లిస్టు ప్రకారం ఖర్చు 1000 రూపాయలు అవుతుంది. అప్పగింతల బట్టలకు 1000 రూపాయలకు పైగా అవుతుంది. భోజనాలకు 3 రోజులకు కనీసం 3,000 అవుతుందని అంచనా వేశారు. ఇంకా దక్షిణలు, ప్రయాణాలు, పని మనుషులు, వంట బ్రాహ్మణులు వగైరాలన్నీ కలిపి 2,000 అవ్వచ్చు. అనగా పెళ్లి ఖర్చు కట్నంతో కలిపి సుమారు 15,000 వరకు దేకవచ్చు. మన దగ్గర 9,000 ఉందనుకోవచ్చు అంది విరజ. ఇంకో 6,000 పోగు చేయాలైతే అన్నాడు సాలోచనగా రాజారావు. వెంకట్రామయ్య దైవ సంకల్పం గురించి ఆలోచిస్తున్నాడు. క్షణం ఆలోచించి, మరే మార్గము లేదు, ఈ సమయంలో మనల్ని ఆదుకోగలదు పిన్ని మాత్రమే అన్నాడు రాజారావు. అవును, నేను అదే అనుకుంటున్నాను అన్నాడు వెంకట్రామయ్య. ఆశ్చర్యంగా అనుమానంగా చూసింది విరజ వాళ్ళిద్దరి వంక. పిన్ని మనసు చాలా మంచిది, అందులోనూ ఇటువంటి శుభకార్యం అంటే సంతోషంగా ఇస్తుంది. అదీగాక పిన్ని చెయ్యి మంచిది, ఆ డబ్బు వినియోగపడితే లక్ష్మీ కాపురం కూడా చల్లగా ఉంటుంది అన్నాడు రాజారావు. బాగానే ఉంది, కానీ ముందుగా ఒక్క మాటైనా చెప్పకుండా హఠాత్తుగా 6,000 కావాలంటే ఎవరు మాత్రం సర్దగలరు అంది విరజ. మీ పిన్నిప్పుడు ధవళేశ్వరంలోనే ఉంది,
2 రోజుల క్రితమే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కూడా. లక్ష్మికి పెళ్లి కుదిరిందని తెలిసి చాలా సంబరపడింది అన్నాడు వెంకట్రామయ్య. 2 రోజుల క్రితం నీలవేణిని కలుసుకుని కూడా డబ్బు ప్రసక్తి తీసుకురాని తండ్రి మనస్తత్వం గురించి ఆలోచించి ప్రయోజనం లేదని తెలుసుండి రాజారావు మరొకసారి బాధపడ్డాడు. ఇంకా ఏమైనా అందా అడిగాడు రాజారావు. ఆ పెళ్లికి చాలా ఖర్చు అవుతుందనుకుంటాను అంది. అవును, అన్ని కుర్రాళ్ళు చూసుకుంటారన్నాను అన్నాడు వెంకట్రామయ్య. కొంప ముంచారు కదా అనుకున్నాడు రాజారావు. పిన్ని సాయం చేయకూడదని గట్టి నిర్ణయం తీసుకునేందుకు ఆ మాటలు చాలు మరి అనుకుంటూ అతను తన బుర్రలో పిన్నితో ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాడు. విరజ అక్కడి నుండి లేచి భోజనాల గదిలోకి వెళ్ళింది. రాజారావు ఆమెను అనుసరించాడు. ఇద్దరూ పార్వతమ్మ దగ్గర కూర్చున్నారు. నాకేదో భయంగా ఉంది, ఒక్క పని అవ్వలేదు అంది భయంగా విరజ. ఏం భయపడకండర్రా, పనులు అవ్వకపోవటం ఏంటి? దొడ్లో బూడిద గుమ్మడికాయలు కాస్తే 2000 ఒడియాలు పెట్టాను. 2 రోజుల్లో పూర్తిగా ఎండిపోతాయి. పెళ్లికి ఒడియాలు సిద్ధం అనుకోండి అంది పార్వతమ్మ నిశ్చింతగా. పార్వతమ్మది విచిత్రమైన మనస్తత్వం. ఆవిడకు పెద్ద పెద్ద విషయాలు ఆట్టే పట్టవు. తనకు సంబంధించినంత వరకు పనులైపోతే బాధ్యత తీరినట్టే భావిస్తుంది ఆవిడ. ఒడియాలతో తీరిపోతుందా అమ్మా? ఇంకా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి అన్నాడు రాజారావు. నాకు తెలుసురా, రేపు సత్తెప్పకు కబురు పెడతాను. మినప్పప్పు ఆడించి తీసుకొస్తాడు. 1 రోజులో అప్పడాల సంగతి తేల్చేస్తాను అంది పార్వతమ్మ. ఈసారి రాజారావు చిరాగ్గా ముఖం పెట్టి, అమ్మా, అప్పడాలు ఒడియాలు లేకపోతే పెళ్ళి ఆగిపోదు. అంతకంటే అవసరమైన దాని గురించి ఆలోచిస్తున్నావు అన్నాడు. అటు మా పుట్టింటి వైపు కానీ ఇటు మా అత్తింటి వైపు కానీ అప్పడాలు ఒడియాలు లేకుండా పెళ్ళిళ్ళు జరగలేదు. అవి లేకుండా పెళ్లి జరిపిద్దామని మీరు చూస్తున్నారేమో, నేను సాగనివ్వను అంది పార్వతమ్మ తీవ్రంగా. రాజారావుకు నవ్వొచ్చింది. ఎలాగో అలా అప్పడాలు కూడా చేసి ఈ పెళ్ళి ఆగిపోకుండా చూడవే అమ్మా అన్నాడు. అప్పటికి పార్వతమ్మ శాంతించింది. వంట బ్రాహ్మలు వస్తారు కదా అని కానీ లేకపోతే మిఠాయి కూడా నేనే చేసేయగలను, పిల్లల్ని సాయం పెట్టుకుని అంది. రాజారావుకు హఠాత్తుగా ఇది పెళ్ళిళ్ళ సీజన్ అని వంట బ్రాహ్మణులు దొరకటం కష్టమని గుర్తుకొచ్చింది. వెంటనే పరుగున తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, వంట బ్రాహ్మణుల్ని మాట్లాడారా అని అడిగాడు. వెంకట్రామయ్యకు చాలా కోపం వచ్చింది. ఏమిట్రా మీ కంగారు, పెళ్ళికి ఇంకా 23 రోజులుంది అన్నాడు ఆయన. ఆ విషయం మాత్రం బాగా గుర్తుంచుకున్నారనుకున్నాడు మనసులో ఉక్రోషంగా రాజారావు. 23 రోజులు గడవటం పెద్ద కష్టం కాదు. కష్టమంతా ఆ 23 రోజుల్లోని ప్రతి క్షణాన్ని సక్రమంగా వినియోగించుకుని ఖర్చు పెట్టిన డబ్బుకు అర్థాన్నివ్వటంలోనే ఉంది. మర్నాడు వంట బ్రాహ్మణుల పని కూడా చూడాలని గట్టిగా అనుకున్నాడు రాజారావు. ఏరా, ఎప్పుడొచ్చావు? పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటూ పలకరించింది నీలవేణి. నిన్ననే వచ్చాను పిన్ని, పెళ్లి ఏర్పాట్ల విషయంలోనే నీ దగ్గరకు వచ్చాను అన్నాడు రాజారావు. సంభాషణలో పాల్గొనటం తనకిష్టం లేదన్నట్టుగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు వెంకట్రామయ్య. 7500 కట్నం ఇస్తున్నారటగా, జోరుగానే ఉంది వ్యవహారం అంది నీలవేణి. ఏం జోరులే పిన్ని, పెద్దవాళ్ళు గౌరవము హోదా అంటూ పట్టుకుని ప్రాకులాడుతూ ఉంటే మేము ఆ పెద్దవాళ్ళను పట్టుకుని ప్రాకులాడుతున్నాం అంతే అన్నాడు రాజారావు. డబ్బు సర్దుబాటైందా అడిగింది నీలవేణి. నాన్నగారి సంగతి నీకు కొత్త కనుకున్నా పిన్ని, నిమ్మకు నీరెత్తినట్టున్నారు. నిన్న మేము వచ్చాము, ఇప్పుడు ప్రయత్నాలు మొదలయ్యాయి. పిన్ని దగ్గర వాడే ప్రతి మాటను అతి జాగ్రత్తగా ఆలోచించి ఉపయోగిస్తున్నాడు రాజారావు. అతని మాటలు ఆశించిన ప్రయోజనాన్ని అందజేశాయి. మీ నాన్న మాత్రం ఏం చేస్తాడురా, ఎక్కడి నుంచి తెస్తాడు చెప్పు అంది వెంకట్రామయ్యను వెనకేసుకొస్తూ నీలవేణి. నిజమే పిన్ని, ఆయన మనసు మంచిది. అందుకే ఏదో విధంగా పనులు సానుకూలం అవుతున్నాయి. ఒక పెళ్లికి సరిపడా డబ్బు ఒక్కసారి పోగు చేయగల శక్తి ఆయనకు లేదు. మాకు మాత్రం అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? మేమేమన్నా బాబాయ్య గారిలా కాంట్రాక్టులు చేస్తున్నామా? ఏదో మామూలు ఉద్యోగాలు అన్నాడు. నీలవేణి ముఖం వెలిగిపోయింది. ఏడుసావులే, మాటలు నేర్చావు. మీ ఉద్యోగాలకేం, ఈవేళ కాకపోతే రేపైనా 1,00,000 నిలవేయాల్సిందే అంది నీలవేణి సంతోషంగా. చాలే పిన్ని, ఏదో 4 వేళ్ళు నోట్లోకి పోతే చాలని మేమనుకుంటున్నాము. మీ ఆయన కాంట్రాక్టర్ కాబట్టి 1,00,000 అన్నమాట అంత సులువుగా నీ నోట్లో నుంచి వచ్చింది. కలలో కూడా 1,00,000 గురించి అయితే ఆలోచించం మేము అన్నాడు. నీలవేణి ఉత్సాహంగా, అయితే మన లక్ష్మి పెళ్లి విషయం ఎంతవరకు వచ్చిందో చెప్పు అంది. మన లక్ష్మి అనే నీలవేణి అనగానే రాజారావుకు ఉత్సాహం వచ్చింది. ఆ విషయమే పిన్ని, నాన్నగారు చాలా బాధపడుతున్నారు. 6,000 రూపాయలు అర్జెంటుగా కావాల్సి వచ్చాయి. ఆ డబ్బు గురించి పెళ్లి ఆగిపోయే ప్రమాదం కూడా ఏర్పడింది.
నిన్ను అడుగుదామని నేనంటే 2-3 రోజుల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడైనా ఈ మొక్క చెప్పలేదు. ఒక్కసారిగా ఇంత డబ్బు కావాలంటే తను మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అంటున్నారు నాన్న చెప్పాడు. 6,000 అంది సాలోచనగా నీలవేణి. అవును పిన్ని, ఆ సొమ్ము నీకు ఒక లెక్కలోది కాదని, నీ అకౌంట్లో 25,000కు తక్కువ కాకుండా ఎప్పుడు డబ్బు ఉంటుందని చెప్తే ఆయన నమ్మటం లేదు అన్నాడు రాజారావు. నిజమేననుకో, కానీ ఉన్న పళంగా 6,000 అంటే మీ బాబాయ్ గారు నసిగింది నీలవేణి. రాజారావు గంభీరంగా అన్నాడు. ఇదే సొమ్ము ఎక్కడైనా అప్పుగా తెచ్చుకోగల పరపతి మాకుంది పిన్ని. కానీ నీ చెయ్యి చల్లనిది. నా పరీక్ష ఫీజు నీ డబ్బుతో కట్టాను. నా ఉద్యోగానికి అప్లికేషన్ నీ డబ్బుతో పెట్టాను. ఆ చల్లని చెయ్యి మేము తొలిసారిగా మా ఇంట్లో చేస్తున్న శుభకార్యానికి సహాయపడాలన్నది నా అభిలాష. ఒకవేళ అంతగా నీకు డబ్బు ఇబ్బంది అనుకుంటే ఇప్పుడు మాత్రం కాదనుకో. ఈరోజు 6,000 ఇచ్చేసి, ఎలాగోలా లేదనకుండా ఇచ్చేసి, లక్ష్మి పెళ్లి కాగానే నీకు నేను మా ఇల్లు తాకట్టు పెట్టైనా నీ బాకీ తీర్చేస్తాను. లక్ష్మి పెళ్లికి నీ డబ్బు ఉపయోగపడాలన్న కోరికతో నీ దగ్గరకు వచ్చాను. కాదనొద్దు పిన్ని. రాజారావు ఈ మాటలు మనస్ఫూర్తిగా అన్నాడు. మాట పెళుసైనా నీలవేణి మనసు మంచిది. ఆమె నిండు మనసుతో డబ్బిస్తే అది లక్ష్మికి శ్రీరామ రక్ష కాగలదని అతను నమ్మాడు. నీలవేణి క్షణం ఆలోచించి టైం చూసుకుంది. బ్యాంకు మూసేయటానికి ఇంకా 1/2 గంట టైం ఉంది. పద, బాబాయ్ గారితో మాట్లాడి త్వరగా బ్యాంకుకు వెళ్దాం అంది. రాజారావు మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. పిన్ని దేవత అనుకున్నాడు అతని మనసులో. ఇద్దరూ బాబాయ్ గారి దగ్గరకు వెళ్లారు. ఆయన లాంఛనప్రాయంగా పలకరించాడు. తనకు ప్రస్తుతం డబ్బు ఇబ్బంది ఏమీ లేదని, వీలును బట్టి నెమ్మదిగా ఎప్పుడో బాకీ తీర్చుకోవచ్చునని ఆయన చెప్పాడు. వెంకట్రామయ్య, నీలవేణి బ్యాంకుకు వెళ్లారు. రాజారావు బాబయ్య గారితో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు. గంటలో వెంకట్రామయ్య, నీలవేణి తిరిగొచ్చారు. రాజారావుకు 6,000 అందాయి. ఇంకా చాలా పనులున్నాయి పిన్ని. నువ్వు చేసిన ఈ మేలు మర్చిపోలేను. ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను అని అక్కడి నుండి బయటపడ్డాడు రాజారావు. పిన్ని దేవత నాన్న అన్నాడు రాజారావు రోడ్డు మీదకి వచ్చాక. అందులో సందేహం ఏమీ లేదురా. కానీ దైవ సంకల్పం ఉన్నప్పుడు అన్నీ అలా కలిసి వస్తాయి అన్నాడు వెంకట్రామయ్య. రాజారావుకు చాలా కోపం వచ్చింది, కానీ మాట్లాడలేదు. తండ్రి చెప్పిన దానిలో నిజం లేకపోలేదు. లక్ష్మి పెళ్లికి డబ్బు ఒక పెద్ద సమస్య అవుతుందని ఈరోజు కొన్ని గంటల క్రితం వరకు కూడా అంతా వర్రీ అవుతున్నారు. తాత్కాలికంగానే అయినప్పటికీ ఆ సమస్య పువ్వులా విడిపోయింది. ఈ బాకీ ఎలా తీర్చాలి అన్న విషయం తర్వాత ఆలోచించుకోవచ్చు. తండ్రి చెప్పినట్లు దైవ సంకల్పం ఉంటే ఏదో విధంగా తమకు డబ్బు లభించవచ్చు. ఒక సమస్య తీరిపోవటంతో తను కూడా తండ్రి దైవ సంకల్పం మీద ఆధారపడే మనస్తత్వానికి దిగిపోతాడేమోనని రాజారావుకు క్షణమాత్రం భయం వేసింది. రేపు బయలుదేరి హైదరాబాద్ వస్తున్నట్లుగా ఒక టెలిగ్రామ్ ఇద్దాం అన్నాడు రాజారావు. ఇద్దరూ పోస్టాఫీస్కి వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చి అక్కడి నుంచి రిక్షాలో రాజమండ్రి వెళ్లారు. వంట బ్రాహ్మణుల గురించి 5-6 చోట్ల ప్రయత్నాలు చేశారు. అందరూ ఆ తేదీలలో బుక్ అయిపోయినట్లు తెలిసింది. అయినా ప్రయత్నాలు మానకుండా తిరగటంలో ఒక ఆయన దొరికాడు. ఆయన చాలా కండిషన్స్ పెట్టాడు. ముందుగా రాడుట, పెళ్లి రోజునే వస్తాడట, అరిసెలు తను చెయ్యడుట, వడ్డన చేయటం తన డ్యూటీ కాదుట, కూరలు వగైరాలు తరగటం తన జట్టులోని వాళ్ళు చెయ్యరట, పై పనులన్నింటిలోనూ సాయం కావాలట. ఇంతకీ తమరు వంట చేస్తారా అన్న అనుమానాన్ని బహిర్గతం చేయడానికి రాజారావుకు మర్యాద అడ్డొచ్చింది. అసలే మన ఇంట్లో మొదటి శుభకార్యం. ఇలాంటి జట్టును పెట్టుకుంటే లేనిపోని గొడవలు రావచ్చు అన్నాడు వెంకట్రామయ్య. నిజమేననిపించింది రాజారావుకి. మరొక ఆయనకు ఖాళీ ఉన్నట్లే ఉంది, కానీ ఊళ్ళో లేడు. రేపు రమ్మంది ఆయన భార్య. సరే, అదృష్టాన్ని రేపే పరీక్షించుకుందామనుకుంటూ రాజారావు, వెంకట్రామయ్య మళ్లీ ధవళేశ్వరం వచ్చి ఆనకట్టదారిని తమ స్వగ్రామం చేరుకున్నారు. వాళ్ళ గుమ్మంలోకి అడుగు పెట్టగానే, సత్యప్ప దొరకలేదురా, మినప్పప్పు రేపు ఆడించాలి అంది పార్వతమ్మ. తన బాధ్యతను ఎంత సీరియస్గా తీసుకున్నది కొడుక్కి తెలియచెప్పాలని ఆవిడ తపన. విరజ మాత్రం ఆతృతగా ఇతర విషయాల కోసం ఎదురుచూస్తోంది. జరిగిందంతా ఆమెకు వివరించాడు రాజారావు. అంతా బాగానే ఉంది, కానీ వంట బ్రాహ్మణుల విషయంలో అభాసు పాలైపోతామేననే భయంగా ఉందొదినా అన్నాడు అతను. అదే చెప్పటం మర్చిపోయాను. కాకినాడ నుంచి మీ మామగారు ఉత్తరం రాశారు. కార్డులే, అంతా చదివేశాం. ఇదివరలో నువ్వు ఆయనకు నీ పెళ్లికి ఆయన కుదుర్చుకున్న వంట బ్రాహ్మణులు లక్ష్మి పెళ్లికి వస్తారేమో అడగమని రాశావుట కదా. అర్జెంటుగా ముహూర్తం తేదీ తెలియపరచమని రాశారు. బ్రాహ్మలు కుదిరినట్లే అనుకోమని రాశారు అంది విరజ. రాజారావు ఉత్తరం అందుకుని చదివాడు.
చాలా బాగుంది. రేపు శ్రీకాంత్ను కాకినాడ పంపించి ముహూర్తం తేదీ తెలియపరచాలి. ఉత్తరం రాస్తే ఆలస్యం కావచ్చు. ఓ 25 రూపాయలు అడ్వాన్స్గా ఇవ్వటం కూడా మంచిది అన్నాడు అతను. ఈ విషయం చెప్పటానికి అతను తండ్రి దగ్గరకు వెళ్ళాడు. మా మామగారు ఉత్తరం రాశారు. లక్ష్మి పెళ్లి ముహూర్తం తేదీ తెలియపరచమని. వంట బ్రాహ్మలు సిద్ధంగా ఉన్నారట. అది రావుగారు జట్టు. వాళ్ళింట్లో మనుషుల్లాగా అన్ని పనులు చేసుకుపోతారు. కాస్త ఛార్జీ ఎక్కువైనా వంటలు బాగా చేస్తారు, పొదుపుగా చేస్తారు. పేచీకోరు మనుషులు కాదు. వీళ్ళు మన చెయ్యి దాటిపోకుండా రేపే శ్రీకాంత్ని కాకినాడ పంపిస్తున్నాను. అడ్వాన్స్ ఇచ్చి వచ్చేస్తాడు. అంతా మన అదృష్టం అన్నాడు. అంతా విని వెంకట్రామయ్య గారు, చూశావా దైవ సంకల్పం అన్నాడు. రాజారావుకు భయం వేసింది. నిజంగానే తన ప్రయత్నాల్లో ఏమీ లేదని అతనికి అనిపించటం మొదలైంది. కానీ ఇలా ఒక్కొక్క పనే సానుకూల పడుతూ రావటం తండ్రికి తన సిద్ధాంతాల మీద మరింత నమ్మకం కలిగేలా చేస్తుందేమోనని అతనికి భయంగా ఉంది. తండ్రి తన సిద్ధాంతాలు తప్పు అని గ్రహించాలంటే లక్ష్మి పెళ్లి ఆగిపోవాలి. పొరపాటును కూడా అలా జరగకూడదు అనుకున్నాడు రాజారావు. అయినా దైవ సంకల్పం ఎలాగున్నదో రాజారావుకి తెలీదు. ప్రస్తుతానికి 4,000 ఇద్దాం అన్నాడు వెంకట్రామయ్య. అలా బాగుండదేమో నాన్న. అడ్వాన్స్గా 6,000 ఇస్తామని మాట ఇచ్చాక ఇచ్చేయటమే మంచిది. ఎలాగో ఇవ్వటం తప్పదుగా అన్నాడు రాజారావు సందేహంగా. ముందు సంగతి ఆలోచించమేం. మనకిక్కడ బోలెడు ఖర్చుంది. పెద్దాడు కలకత్తా నుంచి ఎంత డబ్బు తీసుకొస్తాడో ఖచ్చితంగా తెలీదు. అవతల వాళ్ళు మనం అన్నమాట ప్రకారం డబ్బు ఇస్తామో ఇవ్వమో అనే అపనమ్మకం కొద్దీ ముందు డబ్బు అడుగుతారు తప్పితే వాళ్ళకు పెద్ద అవసరమేమీ ఉండదు. ఈ 4,000 తప్పకుండా సరిపోతాయి అన్నాడు వెంకట్రామయ్య. వాళ్ళకెంత సరిపోతుంది అన్నది ముఖ్య విషయం కాదు నాన్న. వాళ్లకు మనం ఎంత ఇస్తామని చెప్పామో అది ముఖ్యం అన్నాడు రాజారావు. చెప్పాననుకో, కానీ మనమా మధ్యతరగతి వాళ్ళం. ఒక్కసారిగా అంత డబ్బు తేగలమని వాళ్ళు అనుకోరు అన్నాడు వెంకట్రామయ్య. అనవసరంగా లేనిపోని అపార్థాలకు దారితీస్తుందేమోనని భయంగా ఉంది నాన్న. అట్లాంటి అనుమానాలు ఏమి పెట్టుకోకు. నేను చూసుకుంటానుగా వ్యవహారాన్ని. ఎటొచ్చి పరిస్థితిని బట్టి వ్యవహరించడం కోసం ఇంకో 2,000 కూడా దగ్గర ఉంచుకుందాం అన్నాడు వెంకట్రామయ్య. ఏ పనైనా వాయిదా పద్ధతుల్లో చేస్తేనే కానీ వెంకట్రామయ్యకు తృప్తిగా ఉండదు. అదే మనస్తత్వాన్ని ఆయన ఆఖరికి కట్నం డబ్బులు ఇవ్వటం దగ్గర కూడా ప్రదర్శిస్తున్నాడు. వీళ్ళిద్దరూ బయలుదేరుతూ ఉంటే, నువ్వు వచ్చేసరికి అప్పడాలు పెట్టడం అయిపోతుందిరా బావి అంది పార్వతమ్మ రాజారావును ఉద్దేశించి. అంత పని మాత్రం చెయ్యకమ్మా. నాకు అప్పడాల పిండి అంటే చాలా ఇష్టం. నేను వచ్చేదాకా అప్పడాల పని వాయిదా వెయ్యి అన్నాడు రాజారావు. రాజమండ్రిలో ఆర్టీసీ బస్సు ఎక్కారు వెంకట్రామయ్య, రాజారావు. రాత్రి ప్రయాణం కాబట్టి పెద్ద బాధను పెంచలేదు. బస్సులో రాజారావు పక్కన ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ కూర్చున్నాడు. రాజారావు సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ అని తెలిసి అతను తను అసూయపడుతున్నట్లు చెప్పాడు. పని చేసినా చేయకున్నా మీకు నెల జీతం ముడుతుంది. కావలసినంత సెలవు ఉంటుంది. చెప్పలేనన్ని సెక్యూరిటీస్ ఉంటాయి. కానీ మాది ఛాలెంజింగ్ జాబ్. నా సంపాదన నా స్వశక్తి మీద ఆధారపడి ఉంది. ఏ క్షణంలోనైనా ఉద్యోగం పోవచ్చుననే భయం ఉంటుంది. నిజానికి మా అనుభవం ముందు మీ అనుభవం చాలదు. జీవితం అంటే మాకు అర్థమైనంతగా మీకు తెలుసుండదు. కడుపులో చల్ల కదలకుండా నీడ పట్టును చేసే ఉద్యోగం మీది. నేను కోరుకునేది మీకు లాంటి ఉద్యోగమే. కానీ అందరికీ ఆ అదృష్టం ఉండదు కదా అన్నాడు అతను. అతని మాటల్లోని నిజాన్ని చాలా వరకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ రాజారావు, నీడ పట్టున ఉన్న మండుటెండలో మసిలిన ప్రతి మనిషి తన జీవితాన్ని అర్థం చేసుకుంటున్నానని, జీవించడం కోసం పోరాటం సాగిస్తున్నానని అనుకుంటాడు. ఏనుగు చుట్టూ మూగిన గుడ్డివాళ్లలా మన అనుభవాన్ని బట్టి అదే జీవితం అనుకుంటూ ఉంటాం మనం. ఎవరి సమస్యలు వారికి ఉంటూనే ఉంటాయి. నా మటుకు నేను నా క్వాలిఫికేషన్తో నాకంటే ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్న వారిని చూసి అసూయపడుతూ ఉంటాను. అందుకు అవసరమైన అడ్డదారులు దొక్కటం నాకు చేత కాదు. ఆ చేతగానితనాన్ని నా సత్ప్రవర్తనగా సరిపెట్టుకోవటం నాకు తృప్తినిస్తుంది. మీరు చేసే ఉద్యోగం మీకు జీవితానికి అర్థం తెలియపరుస్తుంది అనుకోవటం కూడా అటువంటి తృప్తినే మీకు ఇస్తుందని నా అభిప్రాయం అన్నాడు. రాజారావు తన అభిప్రాయాన్ని వెలిపుచ్చిన తీరు అతనికి నచ్చింది. మీరు చెప్పింది నిజమేనండి. మనిషికి అవసరమైనది సంతృప్తి. తన్ను తాను తృప్తిపరచుకుంటూ జీవిస్తాడు మనిషి. అలా చెయ్యలేని నాడు అతనికి జీవితంపై విరక్తి కలుగుతుంది అన్నాడు అతను. రాజారావుకు తండ్రి మనసులో మెదిలాడు. ఆయనకు తెలివితేటలున్నాయి, చదువు ఉంది, సంస్కారం ఉంది. కానీ విచిత్రమైన అభిప్రాయాలు. ఆ అభిప్రాయాలతో ఏకీభవించేవారు అరుదు. అయినా ఆయన తన అభిప్రాయాలను మార్చుకోలేదు. ఆయన సంపద తరిగిపోయింది, బాధ్యతలు పెరిగిపోయాయి. అయినా ఆయన మనిషిగా దిగజారిపోలేదు. తన సిద్ధాంతాలను ఆయన తీవ్రంగా నమ్మటమే అందుకు కారణమై ఉండాలి. అయినా ఆయన నమ్మకం ఒమ్ము కావటానికి అవకాశాలున్నాయని ఎవరనుకుంటారు?
చాలామంది దృష్టిలో ఆయన అదృష్టవంతుడే. రాజారావుకి చిన్న పురాణ కథ గుర్తుకొచ్చింది. కృష్ణార్పణం అని భోజనం చేసే ఒక యోగి నిత్య ఉపవాసి అవుతాడు. నిష్కామంగా సంసారం నిర్వహించే శ్రీకృష్ణుడు అస్థలిత బ్రహ్మచారి అవుతాడు. సృష్టి రహస్యాన్ని తెలుసుకుని సృష్టిలోని శాశ్వతమేదో అశాశ్వతమేదో గ్రహించగలిగిన మహామనిషి. సామాన్యుడిలా సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ అతడిని ఏ బంధాలు బాధించవు. తండ్రి నిర్లిప్తతకు ఇదే కారణమేమో. ఒక మహాకవి భావాలను అందరూ అర్థం చేసుకోలేరు, కానీ ఆయనకు ప్రపంచ ఖ్యాతి లభిస్తుంది. సామాన్యుడి జీవితాన్ని అర్థం చేసుకుని అతని సమస్యలను చిత్రీకరించే రచయితకు మహాకవి అన్న గుర్తింపు రాదు. యాబ్స్ట్రాక్ట్ లైఫ్కి ప్రాక్టికల్ లైఫ్కి ఉన్న భేదమే తన తండ్రి మనస్తత్వానికి తన మనస్తత్వానికి ఉండాలి అనుకున్నాడు రాజారావు. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.